హలో రమేష్ గారు వినిపిస్తాను సార్. రమేష్ గారు నమస్తే సార్, సతీష్ మాట్లాడుతున్నాను. హలో ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. సో నా పాయింట్ ఏంటంటే పార్టీలని ఆయన ఇదిగా కాదు, పదవులను తృణప్రాయంగా చేసుకొని కేవలం ఒక ఆ లక్ష్యాన్ని తను సాధించగలిగితే ఇంకా చాలు, తనకి ఇంకేం అవసరం లేదనే దాని మీదే ఒకే పాయింట్ మీద ఎదారు. అందుకనే ఆయన చూస్తే 78 నుంచి 89 ఆయన వాడు నుంచి గెలిచారు. తర్వాత 78 జనతా పార్టీ తరఫున, 83లోనేమో నుంచి 85 తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత అంటే ఒకే నియోజకవర్గం నుంచి వేరు పార్టీల తరఫున. అంటే ఏంటి, ఆయన పర్సనల్ ఇమేజ్ తప్ప అక్కడ పార్టీలు అనేది సెకండరీ. కానీ ఎందుకు ఆ పార్టీలు ఎంచుకున్నారంటే సరే ఈ వీళ్ళైనా ఏమైనా చేస్తారేమో అంటే ఎవరైనా అది కాపు రిజర్వేషన్ నిర్ణయం తీసుకుంటారేమో అని. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే సార్, సతీష్ మాట్లాడుతున్నాను. రమేష్ గారు హలో. రమేష్ గారు వినిపిస్తోంది సార్? కొంత సిగ్నల్ ప్రాబ్లం ఉంది. జోగి రమేష్ గారు మాట్లాడే ప్రయత్నిస్తున్నారు కానీ కొంత అక్కడ సాంకేతిక సమస్యలు. అందుకని ఆయన ఇమేజ్ తోనే గెలిచారు, పార్టీ ఈజ్ సెకండరీ. కాకపోతే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ప్రతిసారి అవి కూడా తెలుసు నాకు, ఎందుకంటే నేను 1-2 ఈ లెటర్స్ కూడా నన్ను అడిగినప్పుడు కూడా నేను కూడా డ్రాఫ్ట్ చేశాను, కొంత ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకి అర్జెంట్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇవి లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొని ఢిల్లీ వెళ్ళేవాళ్ళు. అయితే ఏదో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లేమ్ ఎక్స్క్యూజ్ చెప్పడం, అది ఎట్లాగా దీనికి మనం పర్సంటేజ్ దాటిపోయింది, దీనికి అమెండ్మెంట్ చేయాలి అని అంటే, కాదు మళ్ళీ తమిళనాడులో చేశారు కదా అని వీళ్ళు అంటాం. ఆ తమిళనాడులో చేసిన పరిస్థితులు వేరు, ఆ తర్వాత కోర్టు ఇది వచ్చి, ఇట్లా ప్రతిసారి ఏదో ఒక లేమ్ ఎక్స్క్యూజ్ చెప్పటం, మళ్ళీ ఈయన నిరాశ చెందటం, మళ్ళీ రావటం. సో ఇక లాభం లేదని చెప్పని విసిగిపోయి ఆయన ఒక పీక్ స్టేజ్కి దీన్ని ఉద్యమాన్ని తీసుకెళ్తే తప్ప వీళ్ళు మాట వినరని చెప్పనే అప్పుడే ఆ రోజున ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ సంఘటన తుని ఆ తునిలో ఈ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది అంత పెద్ద మహోద్యమంలాగా వచ్చిన తర్వాత కంట్రోల్ తప్పి మరి దాన్ని ఉద్దేశపూర్వకంగా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే సార్, సతీష్ మాట్లాడుతున్నాను. మళ్ళీ కట్ అయిందన్నట్టుంది. రైట్. అలా ఆ ఉద్యమం అనేది ఒక గాడి తప్పింది. గాడి తప్పిన తర్వాత ఇక అప్పుడు ఏం చేశారంటే ఆయన అనివార్య పరిస్థితుల్లో యువత అంతా కూడా దెబ్బతింటారని దాన్ని ఆ ఉద్యమాన్ని స్టాల్ చేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ టైంలో ఇక్కడ దాసరి నారాయణరావు గారు, ఇందాక మనం చెప్పుకుంటే చిరంజీవి గారు, మీటింగ్ కూడా అయ్యారు ఇక్కడ. చిరంజీవి గారినేమో ఎయిర్పోర్ట్ దగ్గర ఆపేశారు. తర్వాత ఈయనకి రోడ్ల మీద అసలు వీళ్ళు రాకుండా ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు అన్నట్టు అప్పుడు దాసరి గారు చెప్పారు నాకు. నేనేం చేశానంటే ఆ సమాచారం నాకు ఎప్పటికప్పుడు తెలుసుకొని హైవే నుంచి కాకుండా నేను బైపాస్ రోడ్డు నుంచి నేను ఆయన బై రోడ్ వెళ్ళారు హైదరాబాద్ నుంచి, నేను బైపాస్ రోడ్డు సెలెక్ట్ చేసుకుని ఎక్కడికక్కడ అట్లా నేను చేరుకున్నాను 8 గంటలు ప్రయాణం చేసి అని చెప్పారు. సో ఆ మహామహులు అందరూ కూడా వెళ్ళి ఆయనకి సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి. సో ఆ కేసు ఆ తర్వాత తదనంతరం పెట్టినటువంటి ఆ కేసులు, ఈ రైల్వే కోర్టు కేసులు కానీ ఇవి కానీ చాలా వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా వరకు కేసులన్నిటినీ కూడా తీసేశారు. ఆయనే మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఈ కాపు కుర్రాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టిన వందలాది కేసులు అనమాట, 1 కాదు 2 కాదు. ఆ కేసులన్నిటినీ కూడా ప్రభుత్వం తీశాక, బట్ రైల్వే కేసులు ఉంటాయి కదా, రైల్వే కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కాదు. సో ఈ రైల్వే కేసులు పెడితే ఆయన రైల్వే కేసులకు వాయిదాలకు కూడా విజయవాడ అంతా తిరిగారు. మనకి ఇప్పుడు ఆ కేసులు వాదించినటువంటి సోదరులు కూడా మన్మథరావు గారు అడ్వకేట్, ఆయన కూడా మనకి ఫోన్ లైన్ లో వస్తా అన్నారు. ఆయన ఈ కేసులు వాదించి పాపం ఆ కేసుల వాయిదాలకు వచ్చి భోజనం చేయండి టైం అయిపోతుందంటే కూడా భోజనం కూడా చేయకుండా ఆ వాయిదాల్లో ఎప్పుడు పిలుస్తారో ఏంటో అని చెప్పని ఉండి అలాగా మీరు అన్నట్టు చిత్తశుద్ధి, ఒక అకుంఠిత దీక్ష అంటారు కదా, అంటే ఒక కమిట్మెంట్, ఒక లక్ష్యం మీద ఒక కమిట్మెంట్. ఏదో కొందరు ఇప్పుడు మనం చూస్తున్నాం విజయబాబు గారు, చాలా మంది ఒక పబ్లిసిస్ట్ స్టంట్ లాగా
ఈ హడావిడులు చేయటం, ప్రకటనలు చేయటం, ఆ రెండో రోజు అసలు ఫోన్ కూడా అందుబాటులో ఉండరు. ఒక మీటింగ్ పెడతారు వాళ్ళ మెహర్బానీకి, ఆ మీటింగ్లు పెట్టి దాన్ని చూపించుకుని ఏదో పదవులు పొందే మోడల్ చేస్తారు. కానీ మీరు ఇందాక అన్నట్టుగా పదవులను కూడా తెద్దించడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒకటే ఆ లక్ష్యం కోసం అని చెప్పి లక్ష్యం ఒకటే. ఎప్పుడు కూడా పదవులకు రిజైన్ చేశారు, ఎమ్మెల్యేల పదవులకు రిజైన్ చేశారు, ఇచ్చారు మంత్రి పదవులకు రిజైన్ చేసినటువంటి పరిస్థితి. ఆ విధంగా అయితే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పదే ఆయన పాపం చివరి దశలో ఆయన మానసికంగా ఆయన కుంగిపోయినటువంటి పరిస్థితి. ఎంత సమాజం కోసం ఒక అతిపెద్ద దీనికోసం నిరంతరం పరిశ్రమించినటువంటి వ్యక్తిని చివరి దశలో ఏ మనుషుల కోసం అయితే ఆయన పనిచేశాడో అదే మనుషుల్ని వాళ్ళని తప్పుదారి పట్టించి వాళ్ళ ద్వారా ఆయన్ని అవమానించడం అనేది మాత్రం చరిత్ర క్షమించినటువంటి అంశంగా నేనైతే చెప్తున్నాను. నిస్వార్థంగా ఎవరు అభ్యున్నతి కోసం అయితే పనిచేశారు ఆయన అందుకనే నేను ఇందాక జీవితమే ఒక నాటకం, కానీ నా జీవితం నాది మాత్రం విషాదాంతం అని చెప్పిన షేక్స్పియర్ డ్రామాలో ఉన్నట్టుగా అది ఆయనకి యాప్ట్గా సరిపోద్ది. చాలా మనస్తాపం చెందారు. నేను ఆయనతో షేర్ చేసుకున్నా కూడా. తర్వాత సరిగ్గా ఈ ఎన్నికలు మొన్న జరిగినటువంటి ఎన్నికల టైంలో కూడా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కూడా మేము కొన్ని ప్రైవేట్ సమావేశాల్లో కూడా మేము కలుసుకున్నప్పుడు కూడా ఆయన తన ఫీలింగ్స్ని ఇలాగే ఎక్స్ప్రెస్ చేశారు. అది మాత్రం రాక్షసి రాజకీయమా వర్ధిల్లు అన్నట్టు రాజకీయాలు అనేది ఇంత క్రౌర్యంగా, ఇంత హీనంగా, నీచంగా ఉంటాయా అని అనడానికి ముద్రగడ పద్మనాభం గారి మీద వేసినటువంటి అభాండాలు, ఆయన్ని నిందించినటువంటి తీరు అది మాత్రం చాలా బాధాకరం. అవును. అంటే విజయబాబు గారు ఆత్మగౌరవం విషయంలో అసలు దేన్ని లెక్క చేయరు, పంతం పట్టారంటే ఇక దానికే కట్టుబడి ఉంటారంటారు ముద్రగడ పద్మనాభం గారిని. ఎందుకంటే చూసాం, అంటే కుమార్తె అటు వైసీపీలో చేరటాన్ని వ్యతిరేకించటము, అప్పుడు కొన్ని అంశాలు ప్రస్తావన వచ్చిన తర్వాత కనీసం ఇంకా కుమార్తె నేను ముఖం చూడ మాకు సంబంధాలు తెగిపోయినంత మాట్లాడినంత వరకు వచ్చింది పరిస్థితి. అంటే ఆయన ఒకటి అనుకున్నారంటే దానికి అంత పట్టుదల, ఆ పట్టుదల విషయంలో ఇక ఆయన ఎవరిని కేర్ చేయరు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన పట్టుదల తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలిసిన తర్వాత కూడా వీళ్ళు మరి ఆ నీడలో పెరిగినటువంటి వాళ్ళు ఆ రకమైన నిర్ణయాలు తీసుకొని విమర్శించడం అదైతే అంటే కుత్సిత రాజకీయాలు అలా చేయటం అనేది చాలా దారుణం అండి. అవును, మాట్లాడుకుంటూ పోదు. ఇప్పుడు కన్న తండ్రి సరే నీకు నచ్చనప్పుడు నువ్వు మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అయితే వేరు కదా, ఎవరో ప్రేరణ వల్ల బహిరంగంగా వచ్చి విమర్శించడం అది కూడా ఆ దశలో ఉన్నప్పుడు ఆయన అన్ని తెలిసి కూడా చేయడం అనేది మాత్రం అది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. రైట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముద్రగడ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం గారి ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. శాసనసభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయభిలాషులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముద్రగడ మరణం పైన తన సంతాపాన్ని వ్యక్తపరిచారు. మనం చూస్తున్నాం, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా తన సంతాపాన్ని వ్యక్తపరిచారు. ముద్రగడ లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. లక్ష్యాలు సాధించే దిశగా వాళ్ళు ఇంకా రాజకీయాలు, పదవుల కంటే లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. ఆయనతో నాకు పరిచయం, అనుబంధం ఉంది అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సంతాపాన్ని వ్యక్తపరిచారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ట్వీట్లో ముద్రగడ అన్న మరణం తనను తీవ్రంగా బాధించింది, అటు ఎనలేని సేవలు అందించారు, అటు రాష్ట్రానికి అలాగే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది తీరని లోటని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విజయబాబు గారు మనం చూసాం, కేవలం ఆంధ్రప్రదేశ్ చెందిన నేత కాదు, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన రాజకీయం పట్ల, ఆయన లక్ష్య సాధన దిశగా ఆయన చేసిన ఉద్యమాల పట్ల, ఆయన స్వాభావికంగా హత్తుకుని ఆలింగనం చేసి ఆకట్టుకునే
ఆయన వ్యవహార శైలి పట్ల అవును. మాజీ ముఖ్యమంత్రులు కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు మరణం పట్ల. అంటే ఇక్కడ గమనించాల్సిందాక నేను చెప్పాను, ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ఉద్యమ నేత. తను విశ్వసించిన లక్ష్యం కోసం రాజీ పడకుండా పోరాడినటువంటి వ్యక్తి. ఎందుకంటే మీకు చూడండి, ఆయన పైగా ఏంటి, ఈ కాలంలో నిరాహార దీక్ష ఆయన ఆయుధం. నిరాహార దీక్షతోనే అనుకున్నది సాధించి 2016లో కాపు రిజర్వేషన్లు, కాపు సంక్షేమానికి 1900 కోట్ల నిధులు కావాలని డిమాండ్ చేస్తే ఆయన నిరాహార దీక్ష చేపట్టేసరికి ఈ నిరాహార దీక్ష ఇంకా డిలే చేస్తే రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఇదవుతాయేమో అని చెప్పని భయపడి ప్రభుత్వం దిగొచ్చి ఆయనతో చర్చలు జరిపి హామీ ఇచ్చిన తర్వాత ఆయన దీక్ష విరమించారు. అది అక్కడ. ఆ విధంగా ప్రతిసారి కూడా శాంతియుతంగానే అహింస ద్వారానే గాంధీ సిద్ధాంతంలోనే ఆయన ఈ ప్రభుత్వాలని తన దారికి తెచ్చుకున్నటువంటి ఒక ఉద్యమ నేత అండి. అది ఆయనకున్నటువంటి ప్రత్యేకత. ఒక క్లీన్ ఇమేజ్. అవును, ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నా కూడా, ఇందాక మన దీంట్లో ధర్మశ్రీ కూడా చెప్పారు, అనేది పెద్ద రాజకీయాల్లో ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి భారీ స్థాయిలో ఒక మేడలు, ఆకాశ హార్మ్యాలు, బిల్డప్ ఏమీ లేదు. ఇప్పుడు ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఒక బురద తల్లేటువంటి ప్రచారం జరిగితే వాడెవడో సీదా సామాన్యుడు ట్రాక్టర్ వేసుకొని వచ్చే గేటు పగలగొట్టేటువంటి దుస్సాహసానికి పాల్పడ్డాడంటే అంత సింపుల్ మ్యాన్. పబ్లిక్ తో ఉండేడు. రాజకీయం తన కోసం కాదు, రాజకీయం తన స్వార్థం కోసం కాదు, రాజకీయం ధన సంపాదన కోసం కాదు, రాజకీయం తన వైభోగాల కోసం కాదని. అక్కడ నుంచి హైదరాబాదు ఆయన రావాలంటే అనేక సార్లు మామూలు సీదా కారులోనో లేదా ట్రైన్లోనో వచ్చేవారండి. అవును, అలాంటి ఒక సింపుల్ మ్యాన్. అవును, విజయబాబు గారు మనం 99 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రస్తుతం సింధు ఆసుపత్రిలో దృశ్యాలు 99 టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తోంది. ప్రస్తుతం ఆయన మరణించిన తర్వాత కొంత ప్రొసీజర్ ఉంటుంది హాస్పిటల్లో, ఆ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది.